హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్, నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది బీపీఎస్ గురించి. అందరికంటే ముందు మన ఛానల్లో ఈ బీపీఎస్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదండి, మన ఛానల్లో నిర్మాణాలకు సంబంధించినటువంటి, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి ఏ విషయమైనా సరే ఈ నిర్మాణాలకు కన్స్ట్రక్షన్స్ విషయంలో అందరికంటే ముందు మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. మా ఈ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ద్వారా మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు మనం బీపీఎస్ గురించి ఇంకొంచెం విపులంగా చెప్పుకుంటే, మరి బీపీఎస్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, అదేవిధంగా ఈ బీపీఎస్ అప్లై చేయడానికి ఏమేమి ఉండాలి, డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, అదేవిధంగా జరిమానా డీవియేషన్ అంటే ఎంత డీవియేషన్లో కట్టామో దానికి జరిమానా ఎంత నుండి ఎంతవరకు ఉంటుంది, మరి ఇవన్నీ విషయాలు ఒక్కొక్క విషయం మనం చెప్పుకుందాం. మరి ఈ బీపీఎస్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలంటే మన విజయనగరంలో శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మనం ఈ బీపీఎస్ అప్లికేషన్స్ని మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సబ్మిట్ చేయడానికి ఎంత ఫీజెస్ అవుతాయి అంటే, ఓన్లీ మనకి అప్లికేషన్ ఫీజెస్సే అంటే దరఖాస్తు చేసేటప్పుడు ఒక 3,000 నుండి లేదా 10,000 అంటే ఏరియా బట్టి మనకి ఫీజెస్ అంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా మన సంస్థ ద్వారా ఈ అప్లికేషన్స్ని మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ బీపీఎస్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలో అంటే, మన 1985 నుండి 30/8/2025 వరకు ఉన్న అనధికార అంటే ప్లాన్ లేకుండా, అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ బీపీఎస్ స్కీము తీసుకురావడం జరిగిందని ఇదివరకే మనం చెప్పుకున్నాం. కనుక ఇదే లాస్ట్ ఛాన్స్. ఇక ముందు కూడా ఈ బీపీఎస్ స్కీమ్ అనేది వస్తుందో రాదో తెలియదు. మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఎల్టీపీస్ లాగిన్లో సబ్మిట్ చేయాలి. ఎల్టీపీస్ లాగిన్లో సబ్మిట్ చేసిన తర్వాత దానికి మా ఎల్టీపీస్ అంటే దానికి ఒక ప్లాన్ రెడీ చేయాలి, బిల్డింగ్ ప్లాన్ రెడీ చేసి దానికి మీకు ఒక ఇంతకుముందు ఏదైనా ప్లాన్ తీసుకొని దానికి అంటే మనం తీసుకున్న ప్లాన్ ఒకటి, కట్టిన భవనం ఒకటి అయితే దానికి డీవియేషన్ ఉంటుంది. మరి ఆ డీవియేషన్ ఎంత ఉందో మన ప్లాన్ ప్రకారం ఆ డీవియేషన్ ఎంత ఉందో కూడా సబ్మిట్ చేసి మనం దానికి ఆ డీవియేషన్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి మనం ప్లాన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏకంగా ప్లాన్ కూడా లేకుండా కట్టినటువంటి వాటికి మొత్తం కూడా మనం ఈ బీపీఎస్ ద్వారా అప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ బీపీఎస్ అప్లై చేసడానికి జరిమానాలు ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయంటే, మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వం ఈ సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం నుంచి తీసుకునే మార్కెట్ వాల్యూ 50,000 గజం విలువ 50,000 ఉంటే అక్కడ పూర్తిగా 100% మనకి జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా 25,000 నుండి 55,000 లోపు మధ్యలో ఉంటే దానికి 90% జరిమానా విధించడం జరుగుతుంది. మరి ఈ 10,000 నుండి 25,000 లోపు ఉండే వాటికి 80%, మరి ఈ 25,000 నుండి 10,000 లోపు ఉన్నటువంటి వాటికి 70%, ఈ 5,000 నుండి 10,000 లోపు ఉన్న వాటికి 70%, అదేవిధంగా 1,000 నుండి 5,000 ఉన్న దానికి 60%, 1,000 లోపు ఉండే అంటే గజం విలువ మార్కెట్ వాల్యూ 1,000 లోపు ఉండేదానికి మనకి 50% జరిమానా అంటూ విధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా దీనికి మీ యొక్క ప్లాన్ అనేది రోడ్ వైండింగ్ అంటే రోడ్డు 30 feet రోడ్డు ఎలా ఉండాలి, రోడ్ వైండింగ్ ఏదైనా అవసరం అయితే మరి దానికి రోడ్ వైండింగ్ కూడా సబ్మిట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం మా సంస్థ ద్వారా ఈ యొక్క అప్లికేషన్స్ని సబ్మిట్ చేసేటప్పుడు మీ బిల్డింగ్కి ప్లాన్ అనేది గీయడం జరుగుతుంది. ప్లాన్ గీసి మరి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవి ఉండాలో అవన్నీ కూడా డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, అదేవిధంగా ప్లాను మీకు ముందు ప్లాన్ తీసుకుంటే ప్లాను, అదేవిధంగా ఈసీ, మార్కెట్ వాల్యూ, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఎల్టీపీస్ ద్వారా అంటే
మాలాంటి సంస్థల ద్వారా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్లు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా 15 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న నివాసయోగ్యమైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి అయితే అవనివ్వండి. అదేవిధంగా 18 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న కమర్షియల్ లేదా సినిమా హాళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, ఇవన్నీ ఇలాంటివి కమర్షియల్లో ఉండేటటువంటి పాఠశాలలు ఇలాంటివి 18 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న వాటికి ఖచ్చితంగా మనం అగ్నిమాపక శాఖ నుండి మనం ఖచ్చితంగా అగ్నిమాపక దానికి సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మరి అదేవిధంగా మనం ఈ బీపీఎస్ అనేది ఎంత ఫీజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం అని చెప్పుకోవడం జరిగింది. మరి మన సంస్థ ఇవన్నీ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన విజయనగరంలో మన శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం అనే సంస్థ మీకు మీ యొక్క డాక్యుమెంట్, మీ యొక్క ప్లాను మీరు ఇస్తే చాలు, మిగతావన్నీ కూడా మేమే దగ్గరుండి చేసి మీ యొక్క బీపీఎస్ స్కీమ్ని మా లాగిన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా మన సంస్థను ఆదరిస్తారని, మన సంస్థ ద్వారా మీ బీపీఎస్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేసుకుంటారని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కంటెంట్ మీకు ఉపయోగపడినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి విషయం కూడా జెన్యున్గానే చెప్తాము అండి. ప్రతి విషయం కూడా అందరికంటే ముందు కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. మరి నా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.